Hey, what's up guys? Welcome back to my channel. What's up? So guys, I'm back with another video. So itlunaru andaru. I hope andaru manchiga unnaru. Oralu urutalu చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేను ఇట్లా వ్లాగ్ ఆన్ చేయగానే మొత్తం ఏరియాలో ఇట్లా సౌండ్ వస్తూ ఉంటాయి. ఒకడు వెల్డింగ్ చేస్తూ ఉంటాడు, ఒక డ్రిల్ చేస్తూ ఉంటాడు, ఇంకోడేమో ఉరుతాడు, ఒక కాడ సౌండ్ అయితే ఒక కాడ బోళ్ళు పడతాయి. సో అంత సౌండ్ అంతా నా వాయిస్ తప్పితే అన్ని వాయిస్ నా మొబైల్ క్యాప్చర్ చేస్తాయి. సో అందరు తగ్గట్టున్నారు. సో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటాయి వ్లాగ్ చేయడానికి. సో మనం ఇంత స్ట్రగుల్ అయ్యి వ్లాగ్ తీస్తే వ్యూస్ రావు. ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్. సమ్వేర్ ఐ కేర్, ఐ నో, బట్ ఏం చేస్తాం ఇక. సో అంత పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ లెవెల్ అప్ సిరీస్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. సో చాలా సపోర్ట్ చేసిళ్ళు. కోర్స్ మనం తక్కువ ఉన్నాం, బట్ దీంట్లోనే నాకు చాలా సపోర్ట్ దొరికింది అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో మనం ఎక్కువ ఇక నేను ఇట్లా డబ్బా కొట్టదలుచుకోలే. సో థ్యాంక్ యూ. అండ్ ఇక ఏంది బాయ్ సంగతులు అంటే, బల్కింగ్ మంచిగానే పోతుంది, మంచిగానే తింటానా, మంచిగానే వర్కౌట్ చేస్తానా, యాజ్ యూజువల్గా మీ లెవెల్ అప్ సిరీస్లో చూసినట్టే. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, మనం ప్రీ వర్కౌట్ మీల్ అన్ని మీల్స్ కంప్లీట్ అయినాయి. తిండి ఫస్ట్ నాది, తిండి తిన్నాకనే వ్లాగ్. సో మొత్తం తినేసిన, ప్రీ వర్కౌట్ మీల్ అన్నీ కంప్లీట్ అయింది. సో వర్కౌట్ చేయడానికి జిమ్కి పోవాలి. ఈరోజు వచ్చేసి బ్యాక్ అండ్ చెస్ట్ అండ్ బ్యాక్ వాట్ ఎవర్. సో చెస్ట్ అండ్ బ్యాక్ అంటే వర్కౌట్ ఒక రీక్యాప్ ఇస్తా. సో మన టెక్నిక్ ఏంటిది, మనం వర్కౌట్ చేసేటప్పుడు చెస్ట్ కానీ బ్యాక్లో అంటే చెస్ట్లో ఏం చేస్తామంటే, మన మజిల్ స్ట్రెచ్ పార్ట్లోనే అంటే స్ట్రెచ్ పార్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే మంచి గ్రో అవుతుంది. సో ఫర్ దాట్ నేను ఏం చేస్తానంటే ఫ్లై మూమెంట్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాను. అంటే ఒక ఫ్లై మూమెంట్ యాడ్ చేసుకుంటాను. అంటే మన పెగ్ డెక్ ఫ్లై కానీ అవి కాన్సన్ట్రేటెడ్గా కొడుతున్నా. మనం బైసిప్ కాన్సన్ట్రేట్ కలిసి ఎట్లనో కాన్సన్ట్రేట్గా చెస్ట్ కొడుతున్నా. సో కొంచెం థిక్నెస్ కావాలి చెస్ట్. సో బ్యాక్లో కూడా. సో బ్యాక్ కోసం ఏం చేస్తానంటే, సాకెట్ కూడా చెప్పినట్టే ఏంటంటే, అది ఇప్పుడు ఫేమస్ అయింది వర్టికల్ పుల్ అని, ఒక హారిజంటల్ పుల్ అని. మనం బిగినింగ్లోనే చూసి నేర్చుకున్నాం. సో ఫర్ దాట్ మన బ్యాక్ అట్లయింది. ఒక వర్టికల్ మూమెంట్, ఒక హారిజంటల్ మూమెంట్, ఒక రోయింగ్ మూమెంట్ అంతే. అండ్ నెక్స్ట్ డే రోజు ఎట్లయినా లోయర్ బ్యాక్ ట్రైన్ చేస్తాను నేను. సో ఓవరాల్ బ్యాక్ అయితే ట్రైన్ అయినట్టు ఉంటుంది. సో ఇప్పుడైతే వార్మప్ అయిపోయింది. హ్యావ్ టు స్టార్ట్. గట్టిగా పోయి స్టార్ట్ అయితే చేయాలి. పదానికి చిత్తకు కొట్టిద్దాం. అండ్ ఈరోజు వచ్చేసి రాబిన్ భాయ్ బర్త్డే కూడా ఉన్నది. చెప్తా ముందు వీడియోలో మొత్తం చెప్తా. సో ఈరోజు వర్కౌట్ తర్వాత ఫంక్షన్లు ఉన్నాయి ఈరోజు. సో ఇప్పుడైతే మనం వర్కౌట్ కంప్లీట్ చేసుకొని బాహర్ జాకే సబ్ కుछ షూట్ కरेंगे. సో వర్కౌట్ అయితే చేద్దాం. లెట్స్ గో. Never break, always fight, never quit, do it right, play the game, win it life, have no shame, there's no time, feel the pain, live the grind, I could change, in my mind, pick a lane, commit and climb, the only way to win it life. I never miss that fact, taking big swings, bitch, hand me the bat, put me in the ring, you'll go out in a bag, cause I sing what I mean and I bring it to the mad light. Ain't got time to kill, I got time to feel, I took the red pill, I know life's short so యాక్చువల్గా ఇంక్లైన్ చెస్ట్ మషిన్ అయిపోయింది. సో ఇక నా చెస్ట్ వర్కౌట్ అనేది నేను ఇంక్లైన్ చెస్ట్ నుంచి స్టార్ట్ చేస్తా. సో నిన్న ఆర్మ్స్ కొట్టుండే, ఆర్మ్స్లో ఇక ట్రైస్. ఇప్పుడు షోల్డర్ బాగా ట్రైన్ చేసేసరికి ఈరోజు కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది. బట్ ఐఎమ్ పుషింగ్ హెవీ. మొత్తం అప్పటి చెస్ట్ కూడా పంప్ అయింది, మీరు చూడవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఫ్లాట్ బెంచ్ అన్నమాట.
They wanna say my name, but they holding back. They wanna say they hate, but they know it's cap. I ain't play no games, I just do that's fact. And I don't feel no shame, it's a mood you lack. I go crazy, nah bitch I ain't lazy. Track after track, I work on the shit daily. Pass me the jack, right as fuel, got me hazy. About to unpack all these things I've been chasing. I've got visions in my head, like memories after death. To be a legend instead of something you can forget. I'm living up every breath, I'd rather lead than be led. I'll fill the seats as I spread, with every word that I've said. How's it supposed to feel? How's it supposed to feel? అంటే డైరెక్ట్ ఇక్కడ ఎందుకు కట్ చేసిన అంటే సో యాక్చువల్గా మన జాన్ బర్త్డే ఉన్నది ఈరోజు. రాబిన్ భాయ్ మీరందరూ చూసే ఉంటారు. సో యాక్చువల్గానే బర్త్డే ఉన్నది, ఆయనకి తెలియదు నేను వ్లాగ్ తీస్తానని. సో ఏంటంటే యాక్చువల్గానే వ్లాగులు అంటే నచ్చాయి, సో కెమెరా కాన్షియస్ కాదు. సో ఎడిట్ చేసి అయితే క్లిప్పులు అనేవి పెడతా. ఏమైందిరా? యాక్చువల్గా ఎలక్షన్ కోడ్ కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చిళ్ళు అని మనం సో అట్లే పోలీసులు ఎప్పుడు పడతా అంటే సో యూట్యూబర్ వివేక్ 1 2 3 4 5 6 అరే పోలీసు వాళ్ళు ఈయనే ఉన్నారు. బ్రో కొంచెం ఈ సైడ్ నుంచి సూర్యాలు ఎక్కున్నాం బ్రో ఇట్లా. అరే ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? సో గాయస్ బ్యాక్ టు ద హోమ్. సో యాక్చువల్గా అంత వీలు పడలే వ్లాగ్ తీద్దామని, ఎందుకంటే చాలామంది ఉన్నారు. సో మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు రాకముందు యాక్చువల్గా రాకెట్స్ పేలవద్దు, పేలిస్తే కేసు అవుతుంది. బట్ ఇక అటు ఇటు ఇక తెలిసి ఇక స్టంట్, రాబిన్ అంటేనే స్టంట్ కాబట్టి సో అక్కడ పెట్టినాం. టగటగా అంతా సెలబ్రేషన్ అయితే అయిపోయింది. సో దాని తర్వాత ఇక పోస్ట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో మనం తాగం తిన్నాం కాబట్టి ఇక పోవాల్సి వచ్చింది ఇక ఇంటికి. సో ఏంటంటే మన స్లీప్ కూడా మనం మేనేజ్ చేయాలి, 8 hours స్లీప్ కూడా మెయింటైన్ చేయాలి. కొంచెం మన షెడ్యూల్ డిస్టర్బెన్స్ అవుతుంది ఇక, అంటే ఇక మనది కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి ఇక వచ్చేసిన. సో వీడియో అయితే ఇంతవరకే. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా, అండ్ ఈ వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ అండ్ కొంచెమైనా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసిన అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఫిట్నెస్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. సో మనం అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.